మేము స్కాన్ చేయించుకున్నాము. స్కాన్‌లో మాకు పీసీఓడీ సమస్య ఉంది అన్నట్టుగా చెప్పారు. సో, ఈ పీసీఓడీ సమస్య ఉంది అంటే అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా? అన్న డౌట్ అనేది చాలామంది పేషెంట్స్ అనేది అడుగుతుంటారు. సో, అసలు ఈ పీసీఓడీ అనేది కేవలం ఒక స్కాన్ ఫైండింగా? లేకపోతే దీని అసోసియేటెడ్ ఫీచర్స్ ఇంకేమైనా మనకి డయాగ్నోసిస్‌లో ఉంటాయా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్‌గా పీసీఓడీ సమస్య అనేది కేవలము ఒక స్కాన్ ఫైండింగ్ మాత్రమే కాదు. పీసీఓడీ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే వీళ్ళలో ఒక 3 ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా రావడము. అంటే పీరియడ్స్ రెగ్యులారిటీ అనేది మనం ఎప్పుడు అనుకోవచ్చు? 25-35 రోజుల మధ్యలో డేట్స్ అనేవి వస్తున్నాయంటే వీళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తున్నాయని అనుకుంటాం. ఇలా కాకుండా కొందరికి మంత్‌కి 2 టైమ్స్ రావడము ఆర్ ఎల్స్ 2, 3 నెలల వరకు రాకపోవడము ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అది ఒక ఫీచర్. సెకండ్ ఫీచర్ వచ్చేసి స్కాన్ చేసినప్పుడు అండాశయంలో ఒక్క ఓవరీలో మోర్ దాన్ 25 ఫాలికల్స్ అనేవి కనపడుతున్నాయంటే అప్పుడు పీసీఓ మార్ఫాలజీ ఉంది అన్నట్టుగా డయాగ్నోస్ చేస్తాం. థర్డ్ ఫీచర్ వచ్చేసి బ్లడ్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్. ఇప్పుడు డేట్ వచ్చినప్పుడు 5వ రోజు లోపల వీళ్ళకి హార్మోన్స్ చెక్ చేస్తాం. ఈ హార్మోన్స్ చెక్ చేసినప్పుడు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రేషియో అనేది మనము చూస్తాం. ఈ నార్మల్‌గా ఎఫ్ఎస్హెచ్ అనేది ఎల్హెచ్ కన్నా ఎక్కువగా ఉండాలి. కానీ ఈ పీసీఓడీ పేషెంట్స్‌లో ఏమవుతుంది అంటే ఎల్హెచ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. ఈ రేషియో అనేది రివర్స్ అవుతుందన్నమాట. ఇలాంటి ఫీచర్ ఏమైనా ఉందా అనేది చూడాలి. సో ఈ మూడిట్లో ఏ 2 ఫీచర్స్ ఉన్నా కానీ పీసీఓడీ సమస్య ఉంది అన్నట్టుగా కేటగరైజ్ చేస్తాము. అందరిలో అన్ని ఫీచర్స్ అనేవి కనపడకపోవచ్చు. కొందరిలో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉండొచ్చు. బట్ స్కాన్‌లో కనపడకపోవచ్చు. హార్మోనల్స్ ఉండొచ్చు మళ్ళీ ఇంబాలెన్స్ అనేది. సో ఈ మూడిట్లో ఏ 2 ఉన్నాయనేది మనం చూసుకోవాలి. ఇంకా చాలామందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే పీసీఓడీ సమస్య ఉంది అంటే డెఫినెట్‌గా ఆ పేషెంట్స్ అనేది చాలా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు అన్నట్టుగా అనుకుంటుంటారు. అలా ఏమీ లేదు. లీన్ పీసీఓఎస్ అనే ఒక కేటగిరీ కూడా ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడీ సమస్యలు అనేవి ఉండే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత వీళ్ళ ట్రీట్మెంట్ అనేది ఎలా మరి? ట్రీట్మెంట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. కంటిన్యూయస్‌గా మీరేమైనా కూర్చొనే ఉంటున్నారా? లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా ఏమన్నా చేస్తున్నారా అనేది చూసుకోవాలి. అంటే మనము నార్మల్ లైఫే కొంచెం ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 20 మినిట్స్ అన్నా కానీ ఎక్సర్సైజ్ అనేది చేయడము ఆర్ ఎల్స్ ఒక వాక్ అనేది వెళ్ళడము అండ్ ఫుడ్లో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసి హెల్దీ ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవడము ఇలాంటి మోడిఫికేషన్స్ అనేది కొంచెం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్యాక్టర్ అనేది మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా లేదా? ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే ఆ ట్రీట్మెంట్ అనేది కొంచెం వేరే ఉంటుంది. లేదు ప్రెగ్నెన్సీ కోసం ఏమీ ప్రయత్నించడం లేదు, కేవలం మా సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తే చాలు అనే కేటగిరీ ఒకటి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మాత్రము నార్మల్‌గా ఓసీ పిల్స్ అయినా వాడుకోవచ్చు. లేదు అంటే ఒక 15th డే నుంచి ఒక 1 వీక్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి వాడుకున్నా వాళ్ళకి నెల నెల డేట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ కేటగిరీ వాళ్ళనేది ఇది. లేదు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నామన్న కేటగిరీ అనేది ఇంకొకటి. దీంట్లో ఏంటి అంటే వీళ్ళల్లో మెయిన్‌గా ఎగ్ అనేది పెరగకుండా ప్రాబ్లమ్ అనేది ఉంటుందన్నమాట. పీసీఓఎస్‌లో ఉండే మెయిన్ ప్రాబ్లమే అది. అంటే ఎగ్ అనేది సరిగ్గా గ్రోత్ అయ్యి రిలీజ్ అవ్వకపోవడము. సో దాన్ని మనము కొంచెం ఆగ్మెంట్ చేయాలి. ఫస్ట్ అనేది మెడిసిన్స్‌తోని ట్రై చేస్తాము. మెడిసిన్‌తోని వాళ్ళకి డోస్ అనేది సరిపోవట్లేదంటే నెక్స్ట్ ఇంజెక్షన్స్ అనేది యాడ్ చేస్తాము. వాళ్ళ బాడీకి ఎంత డోస్ ఆఫ్ ఇంజెక్షన్ యాడ్ చేయాలి అనేది మనము ట్రాక్ చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళకి ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అయ్యేలాగా మనము ట్రీట్మెంట్ అనేది చేయాలి. అండ్ ఇంకొందరు పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లాప్రోస్కోపీ చేసినప్పుడు అండాశయంలో లోపల పార్ట్‌లో మనము పంక్చర్స్ అనేది చేస్తే డ్రిల్లింగ్ అంటాం దాన్ని. అలా చేసినప్పుడు మేల్ హార్మోన్స్ అనేవి కంట్రోల్ అయ్యి వాళ్ళకి ఓవ్యులేషన్ అయ్యేలాగా హెల్ప్ అనేది అవుతుంది. అండ్ ఈ ఎఫెక్ట్ అనేది కూడా ఇండెఫినిట్‌గా ఒకసారి పీసీఓడీకి మనము సర్జరీ చేసుకున్నామంటే మళ్ళీ రాదు అన్నట్టుగా ఉండదనమాట. చాలామందికి ఆ డౌట్ అనేది ఉంటుంది. మేము ఆల్రెడీ సర్జరీ అనేది చేయించుకున్నాం. బట్ మాకు మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఆ నీటి బుడగలు అనేవి అలాగే కనబడుతున్నాయి అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారన్నట్టుగా అంటుంటారు. దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీసీఓడీకి ఆపరేషన్ అనేది చేసినప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్క నీటి బుడగలని పంక్చర్ అనేది చేయము. కేవలము 4 పంక్చర్స్ ఓవరీలో లోపల పార్ట్‌లో కార్టెక్స్‌లో అనేది చేస్తాం.
చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఓవ్యులేషన్ అంటే అండం విడుదలవ్వడానికి హెల్ప్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క నీటి బుడగలు అనేది పంక్చర్ చేసుకుంటూ పోతే ఎక్సెసివ్ స్కారింగ్ వల్ల ఎగ్ నంబర్ అనేది తగ్గిపోయి ఎగ్స్ అనేవి లేని సిచ్యువేషన్లో ల్యాండ్ అనేది అవుతారనమాట. సో అది కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్. అలా చేయకూడదు మనము. కేవలం 4 పంక్చర్స్ అనేది ఇస్తే ఓవ్యులేషన్ అనేది అయ్యేలాగా అవుతుంది. సో అందుకే మీరు నీటి బుడగలకి ఆపరేషన్ అనేది చేయించుకున్నా కానీ మీరు మళ్ళీ ఫర్దర్గా స్కాన్స్ అనేది వెళ్ళినప్పుడు నీటి బుడగలు అలాగే కనబడతాయి. బట్ స్టిల్ మీకు అండం అనేది విడుదల అవ్వడానికి అది ఈజీగా అనేది ఆ పాసిబిలిటీ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు సర్జరీకి అనేది వెళ్ళొచ్చు. ఇలా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ పోతే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏదో ఒక ట్రీట్మెంట్లో అనేది మీకు కన్సెప్షన్ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. బట్ మనము అన్ని హోలిస్టిక్ అప్రోచ్ లాగా మీ సైడ్ నుంచి డాక్టర్ సైడ్ నుంచి అన్నిటి నుంచి అనేది కలిపి అనేది మనం ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయండి. థ్యాంక్ యూ.